అక్షయ్ వాళ్ళ నాన్న అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇలా అంటూ ఉంటాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం మీ అందరికీ చెప్పాలని మిమ్మల్ని పిలిచాను. నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళందరితో అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి అసలు ఏమంటున్నారు, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అవును, ఇక మీద నేను వ్యాపారాలన్నీ ఆపేసి నేను నా బాధ్యతల్ని అక్షయ్కి అప్పగించాలనుకుంటున్నాను. రేపే అక్షయ్ని చైర్మన్గా అనౌన్స్ చేస్తానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళైతే చాలా సంతోషిస్తారు. ఇక ఆ మాట వినగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక అది చూసి పల్లవి అయితే వాళ్ళ నాన్నని పిలిచి ఇలా అంటూ ఉంటుంది. నాన్న, ఆల్రెడీ స్కెచ్ అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయింది నాన్న, దాన్ని ఎలా చేర్పాలో మనం ఇప్పుడు ఆలోచించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ప్లాన్ వేస్తుంది. ఇక వాళ్ళైతే ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళి అక్షయ్ని చైర్మన్గా అనౌన్స్ చేయబోతూ ఉంటే ఇంతలో అక్షయ్ వాళ్ళ నాన్నకైతే గుండెపోటు వస్తుంది. ఇక గుండెపోటు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అందరూ కూడా ఏంటి ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక అతనికి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక అక్షయ్ అలాగే కమల్ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. అలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాక అక్షయ్ వాళ్ళ నాన్నకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉండగా బయట అయితే అందరూ కూడా కంగారు పడుతూ ఏమైందో మామగారికి అని చెప్పి అందరూ కూడా చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటారు. ఇదంతా చూసి అవని అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.